హైలైట్ జోష్ ఉంటుంది. ఒంగోలు టీం పవర్ ఏందో చూపిస్తామని అన్నారు, అది కనిపించట్లేదు. వన్స్ మోర్ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. మై సెల్ఫ్ రమా ఏడుకొండలు. నేను వచ్చేసరికి వినుకొండ నుంచి రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్. వాస్తవం చెప్పాలంటే ఒక ఊహ వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. బాగా చదువు, మంచి చదువులు చదివితే మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు జాబ్ వచ్చే అవకాశం వచ్చేంత వరకు కూడా నేను ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ మీద, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ తెలియదు, కానీ ఇలాగా డ్రెస్ అపీరియన్స్ తోటి నడవాలనేది నా కోరిక. ఓకేనా? అయితే ఈ కోరిక మేరకు డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఒక ప్రైవేట్ ఆఫీస్లో ఉద్యోగానికి వెళ్ళాను. ప్రైవేట్ ఆఫీస్లో మేనేజర్ అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? బాగుంటుందా అన్నదా? అందరి నుంచి వాయిస్ రావట్లేదు. కానీ బాగుంటుంది. సూటు బూటు బ్రహ్మాండం, తక్కువ టై అన్ని అఫీషియల్ ఉంటుంది, కానీ మనది శాలరీ చూస్తే మోయినంగా ఉంటుంది. అంటే అడ్జస్ట్మెంట్ అయ్యి జీవనం సాగించుకునే విధంగా మనకు మనం పైకి అఫీషియల్ చూస్తేనేమో, హుందాతనం చూస్తేనేమో డాబు సరిగా ఇతనికి ఏమి అనే ఫీలింగ్ ఉంటుంది ఎదుటి వాళ్ళని చూస్తే. బట్ మన మనసాక్షికి తెలుసు మనం ఎంతవరకు ఈ యొక్క జర్నీలో సక్సెస్ అవుతున్నాం అనేది. ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మానవుడు కూడా డబ్బు మీద డిపెండ్ అయ్యి మరి డబ్బు సంపాదన కోసం వ్యయ ప్రయాసంతో ప్రయత్నం చేస్తున్నాము. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి జాబ్ సంపాదించిన వాళ్ళు బిజినెస్ రంగంలో సక్సెస్ అవుతాము అనే నమ్మకంతో జర్నీ చేసే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారా? 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 కావట్లేదు. అదే పరిస్థితుల్లో మేము బిజినెస్ రంగంలో నేను చేస్తూ జాబ్ రీత్యా సక్సెస్ అవ్వచ్చు, మన ఫ్యామిలీని ముందుకు నెట్టుకుపోవచ్చు అని చెప్పేసి మా మేడంని ఎడ్యుకేట్ చేయించి మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ సంపాదించుకొని హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకునే టైంలో చూసినట్లయితే వెనక తిరిగి చూసుకుంటే వయసు 35 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి. బట్ సాధించి చూసినట్లయితే మా వెనక ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళని సక్సెస్ రేషియోలో మనము ముందుకు వెళ్ళాలి అని అంటే ఈరోజు పరిస్థితుల్లో మనకున్నటువంటి ఆదాయాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా మనము ఈ లైఫ్ని సెట్ చేసే అవకాశం ఉందా అని చెప్పి చూస్తే అవకాశం లేదు అని చెప్పేసి ఆలోచన చేసుకొని నాకున్నటువంటి వ్యాపారాలు మా మేడము జాబ్ చేస్తున్నారు. వెసులుబాటుగా ఉంటుంది అని చెప్పేసి మా మేడం జాబ్ చేస్తూనే ఉన్నారు. నేను బిజినెస్లో ఆదుకొని ఖాళీగా ఉన్న తక్కువ టైంలోనే మనము ఎక్కువ ఆదాయం తీసుకొని మన లైఫ్లో ఉన్నటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఎక్కడుంది అని చెప్పేసి వెతికే టైంలో భగవంతుడైతే కనపడతాడు కానీ భగవంతుడి రూపంలో మా ఇంటికి వచ్చి ఈ యొక్క వెస్టిజ్ ఆర్గనైజేషన్ గురించి గొప్పతనం తెలియజేసి, నెట్వర్క్ మార్కెటింగ్లో నీకు అవగాహన ఉంది, అవకాశం ఉంది, నీలాంటి వ్యక్తులు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, వ్యాపారాల్లో లేనటువంటిది జాబ్లో లేనటువంటి సక్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి మాకు ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద అవకాశం కల్పించినటువంటి అవర్ గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారికి ఈ యొక్క మీటింగ్ నో డౌట్ ఎట్ ఆల్. తెలియని మనకి కనపడినటువంటి దేవుడి కోసం వెతుక్కుంటున్నాం. మన కళ్ళ ముందు సక్సెస్ అవుతూ, మన కళ్ళ ముందు 24/7 లాగా వర్క్ చేస్తూ ఇందులో సక్సెస్ అవ్వచ్చు, నేను సక్సెస్ అయ్యాను, మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేరు, మీకు కూడా అవకాశం ఉందా అని చెప్పేసి చెప్తూ ఉంటే కూడా మేము ఒక 8 నెలలు సంవత్సరం పాటు నెగ్లిజెన్స్ చేశాము. దయచేసి గురువు గారు సక్సెస్ అయ్యారు అని అంటే మనం కూడా సక్సెస్ అవకాశం ఉందా లేదా? సిస్టమ్ అందరికి ఒకే విధంగా ఉందా? గురువు గారికి ఒక విధంగా, మనకు ఒక విధంగా ఉందా?
చెప్పట్లేదు. నాకు ఒక విధంగా, సార్ ఒక విధంగా ఉంది, ఆయన ముందు జాయిన్ అయ్యాడనే ఆలోచనలో ఉన్నారు. మాట రావట్లేదు, అందుకోసమే. ఒకే విధంగా ఉందా, విడివిడిగా ఉందా? ఎస్ ఆర్ నో? అందరికీ ఒకే సిస్టమ్ ఉన్నప్పుడు, ఈ పనిలో సక్సెస్ అయ్యారు అని తెలిసినప్పుడు, మనకు కూడా అవకాశం ఉంది అన్నప్పుడు మనం డిసైడ్ అవ్వాలా లేదా? అలాగా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే స్టార్టింగ్ 127 రూపాయలతోటి నా చెక్ స్టార్ట్ అయింది. గురువు గారి బ్లెస్సింగ్స్ తోటి, అదేవిధంగా లైఫ్ లైన్ సపోర్ట్ తోటి హైయెస్ట్ ఇన్కమ్ 57,537 రూపాయలు తీసుకోండి. బాగుందా లేదా? బాగుందా లేదా? మాకైతే మా ఫ్యామిలీకి ఎంతో హ్యాపీగా ఉంది. ఈ యొక్క జర్నీలో కూడా మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒక 36,000-34,000 ఇన్కమ్ వచ్చేటప్పుడు గురువు గారు చెప్పే మాట ఒకటి కనెక్ట్ అయింది. మనము ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ని అన్కంఫర్ట్ జోన్గా మార్చుకుంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనే మాట అన్నారు. ఆ మాటని మాకు మేముగా ఆలోచించుకున్నాం. కంఫర్ట్ జోన్ అంటే మనకు వచ్చేటువంటి ఆదాయ మార్గము, ఆ యొక్క ఆదాయ మార్గం జీవితాన్ని మార్చే అవకాశం లేదు. బట్ అక్కడ కనుక వదిలేస్తే ఇక్కడ తప్పదు అనే పరిస్థితులు మనం బేసిక్ ఆర్గనైజేషన్లో ముందుకెళ్ళవచ్చు అని చెప్పేసి నమ్మకంతో మాకున్నటువంటి జాబ్ను కూడా పక్కన పెట్టేశామండి. స్టార్టింగ్లో బిజినెస్ పక్కన పెట్టేశాము, మిడిల్లోకి వచ్చిన తర్వాత జాబ్ను పక్కన పెట్టేశాము. ఇక్కడ లైఫే మారుతుంది అని అంటే మనకున్నటువంటి అవకాశాలను వదిలేయచ్చా, వదిలేయకూడదా? వదిలేయచ్చా లేదా? నాకు నమ్మకం కలిగింది. ఈ రోజు బెటర్ లైఫ్ ఇందులో ఉంది అని చెప్పేసి షార్ట్ పీరియడ్ ఎంత కావాలంటే అంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. 3 జనరేషన్స్ ఇన్కమ్ కనెక్ట్ అయ్యి ఈ యొక్క ఆర్గనైజేషన్లో జర్నీ చేస్తున్నాము. సో దయచేసి మీ జాబులు ఎవరు వదిలిపెట్టద్దు. మీకు పూర్తి నమ్మకం కలిగిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయితే ఇక్కడ లైఫ్ మారుతుంది. డిసైడ్ అవుదామా? అవుదా?